వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో ఒకే సంవత్సరంలో 2 బ్రహ్మోత్సవాలు రావడం వెనుక ఒక అద్భుతమైన చాంద్రమాన కాలగణన దాగి ఉంది. సాధారణంగా సూర్యమానం ప్రకారం సంవత్సరానికి 365 రోజులుంటే చాంద్రమానం ప్రకారం 354 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ రెండిటి మధ్య సమతుల్యత సాధించడానికి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఒక అదనపు నెల వస్తుంది. దాన్నే మనం అధిక మాసం అంటాము. ఈ 2026 సంవత్సరంలో అధిక మాసం వచ్చిన కారణంగా శ్రీవారికి 2 సార్లు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అక్షీణ పక్షీంద్ర ఘనమూర్ధ్ని సంస్థితం కనకరత్నాంచిత ఘన కీర్తిరంజితం. ఈ రెండిటికి రూపంలోనూ వైదిక సాంప్రదాయాల్లోనూ కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటి వ్యత్యాసం ధ్వజారోహణం. మొదట జరిగే వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ముక్కోటి దేవతలను ఉత్సవానికి ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని ఎగరవేసే ధ్వజారోహణం వేడుకను, అలాగే చివరి రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కానీ దసరా నవరాత్రుల్లో జరిగే 2వ బ్రహ్మోత్సవాలలో ఈ ధ్వజారోహణ, ధ్వజ అవరోహణ ఘట్టాలు ఉండవు. 2వ వ్యత్యాసం రథోత్సవం. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం స్వామివారు భారీ చక్రరథంపై తిరుమాడ వీధులలో విహరించే రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. అదే నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అయితే 8వ రోజు ఉదయం చక్రరథానికి బదులుగా దేవేరులతో కూడిన మలయప్ప స్వామివారు సువర్ణ కాంతులతో మెరిసిపోయే స్వర్ణ రథోత్సవంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ 2 ఉత్సవాలలోనూ వాహన సేవలు, చక్ర స్నానం మరియు భక్తులకు లభించే ఆధ్యాత్మిక ఆనందం మాత్రం ఒక్కటే. భక్తులు ఈ అరుదైన వైభవాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. ఇలాంటి మరిన్ని తిరుమల ఆధ్యాత్మిక విశేషాల కోసం టీటీడీ దేవస్థానం అధికారిక సోషల్ మీడియా వేదికలను ఫాలో అవ్వండి. ఓం నమో వెంకటేశాయ.